VN వాయిస్ ఆఫ్ నేషన్. బొల్లారంలో మున్సిపల్ పరిధిలో 2,75,00,000 రూపాయల అభివృద్ధి మండల శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపల్ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీ, శక్తి ఎన్క్లేవ్, శ్రీరామ్ నగర్ కాలనీ, విఘ్నేశ్వర కాలనీ, బీరప్ప బస్తీ, జ్యోతినగర్, మల్లన్న బస్తీ, బాలాజీ నగర్, ఓల్డ్ విలేజ్ తదితర కాలనీలలో 2,75,00,000 రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన సోమవారం శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. బొల్లారం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రతీకగా నిలుపుతామని తెలిపారు. హాజరైన ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ బాలరెడ్డి, సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, చంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ కిషన్, మాజీ కౌన్సిలర్లు, మాజీ కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బొల్లారం మున్సిపల్ పరిధిలో సిసి రోడ్లు అలాగే 19 వరకు 2,75,00,000 రూపాయలతోటి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోదరుడు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, చంద్రారెడ్డి గారు, బాలరెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు, మాజీ కౌన్సిలర్లు, బొల్లారం పెద్దలు, కాలనీ పెద్దలు, మహిళా సోదరులు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. పటాన్చెరు నియోజకవర్గం అనేది చాలా స్పీడ్ గా ఎక్కడికక్కడ విస్తరిస్తా ఉన్నది. కాలనీలు పెరుగుతా ఉన్నాయి. మౌలిక వస్తువులు సమకూర్చే బాధ్యత నాయకత్వం మీద ఉన్నది, ప్రభుత్వాల పని ఉన్నది. కాబట్టి డ్రైన్స్ గానీ, రోడ్స్ గానీ, కరెంటు గానీ, మౌలిక వస్తువులు సమకూర్చవలసిన బాధ్యత మన పైన ఉన్నది. తప్పకుండా మన ప్రాంతం ఇంకా ముందుకు పోవాలి, ముందుకు సాగాలి, కాలనీలు పెరగాలి. మన మినీ భారతదేశంగా మారిన పటాన్చెరు నియోజకవర్గం అన్ని ప్రాంతాల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, వాళ్ళంతా తెలంగాణ బిడ్డలే. వాళ్ళందరినీ గట్టికి నింపలాగా కాపాడుకునే బాధ్యత మన పైన నాయకత్వం పైన. కాబట్టి తప్పకుండా మీకు ఎటువంటి సమస్య ఉన్నా స్థానిక నాయకత్వానికి గుర్తు చేయండి. తప్పకుండా మానవటిలో తీసుకురండి. మేము గిట్ట ఎప్పటికప్పుడు మీ సమస్యను పరిష్కరించే మార్గంలో అధికార యంత్రాంగాన్ని కూర్చోబెట్టి తప్పకుండా పరిష్కరించే మార్గంలో మేము ముందుకెళ్తాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ.